తెలుగు నాట నటులు చాలా మంది ఉన్నారు. కానీ నటనలోనే జీవించే వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. సినిమాకే జీవితం అంకితం చేసి నటనలోనే ఆయన మాస్టరీ చేసిన గొప్ప వ్యక్తి ఆయనే కోటా శ్రీనివాసరావు గారు. 83 సంవత్సరాల వయసులో ఈరోజు ఆయన కన్నుమూశారు. 750కి పైగా సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డ్స్ స్వీకరించారు. 2012లో పద్మశ్రీ కూడా ఆయన్ని వరించింది. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషా భేదం లేకుండా సౌత్ ఇండియా సినిమాలు, ముఖ్యంగా హిందీలో కూడా ఆయన నటించారు. విజయవాడ ఈస్ట్కి ఎమ్మెల్యే కూడా అయ్యారు 1999 నుంచి 2004 మధ్య. తెలుగు సినిమాలో 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో ఆయన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1942లో కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టారు. చాలా అద్భుతమైన సినిమాలు, గాయం కావచ్చు, అహనా పెలంటా కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, ఈడియట్ కావచ్చు, రక్త చరిత్ర కావచ్చు, అతడు, ఛత్రపతి, మల్లీశ్వరి ఇలా అనేక పాపులర్ సినిమాల్లో ఆయన నటించారు. ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోయారనమాట. అహనా పెళ్ళంటలో పీనాసి అంటే చాలా పిస్నారి క్యారెక్టర్లో ఆయన జీవించారనే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా విలన్గా అయితే విలన్ అంటే ఇలా ఉంటారా, ఇలానే ఉండాలి అనే విధంగా ఆయన నటించి చూపించారనమాట. హాస్యంలోనూ అపహాస్యంలోనూ విలనిజంలోనూ ఆయనకి ఆయనే సాటి. జీవితం మొత్తం తెరకే అంకితం చేశారు. అటువంటి నటులు మళ్ళా తిరిగి పుట్టాలని కోటా శ్రీనివాసరావు గారు భౌతికంగా మనల్ని వదిలి వెళ్ళిపోయినా సినిమా రూపంలో మనతో ఆజన్మాంతం ఉంటారు. కోటా శ్రీనివాసరావు గారి ఇంకొక విశిష్టత ఏంటంటే తెలంగాణ మాండలికాల్ని అద్భుతంగా పలికించగలటం. ఆయన కృష్ణా జిల్లాలో అంటే ఆంధ్రాలో పుట్టిన సినిమాల్లో తెలంగాణ మాండలికాల్లో ఆయన జీవిస్తారనమాట. అచ్చు దిగినట్లు ఆ మాండలికాన్ని దింపేస్తారు ఆయన మాటల ద్వారా. ఆయన గొంతు కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. ఆయన హాస్యం కూడా అంటే ఆయన భావం, ఆయన హాస్యం, ఆయన రూపం, ఆయన నటన అన్నీ కూడా సింక్ అవుతాయన్నమాట. అటువంటి నటులు మనకి మళ్ళా కావాలి, మళ్ళా పుట్టాలి.